హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూస్తున్నాను కదా, ఈరోజు మీకు ఒక ఫంగిసైడ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కాగడమల్లె చెట్టు. మొత్తం ఫంగస్ అనేది వచ్చేసింది ప్లాంట్కి. కొమ్మల దగ్గర నుంచి ఆకుల వరకు మొత్తం టోటల్గా పాకిపోయిందనమాట ఫంగస్ అనేది. ఇలా ఫంగస్ వచ్చి చూస్తున్నాను కదా, ఆకులన్నీ కూడా ఎండిపోతున్నాయి. చాలా కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఆ కొత్త చిగుర్లకు కూడా ఫంగస్ అనేది అంటుకుంటుంది. మళ్ళీ ఆ ఆకులు కూడా ఎండిపోయి రాలిపోతున్నాయి. మొత్తం కాడలు కూడా ఎండిపోతున్నాయి అన్నమాట. సరే అని ఇంకా దీనికి ఏదో ఒక ఫంగిసైడ్ ఇవ్వాలి, క్యూర్ చేయాలి చెట్టుని అని చెప్పేసి ఈరోజైతే మీకు ఒక మంచి ఫంగిసైడ్ అయితే చూపించబోతున్నాను. ఎలాగో నేను చేస్తున్నాను కదా, చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. సో చాలా డ్యామేజ్ అయిపోయింది చెట్టు అయితే, చాలా పూలు ఇచ్చింది. సో ఇలా అయినందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వాలి, చెట్టుని కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక ఫంగిసైడ్ అయితే ఇద్దామని డిసైడ్ అయినా అనమాట. సో మరి ఏంటి ఆ ఫంగిసైడ్ అంటే ఇదే అన్నమాట. ఇది వచ్చేసి వేపాకుల రసం అన్నమాట. నా దగ్గర ఎండిపోయిన వేపాకులు ఉండే, వాటిని నీళ్ళల్లో 3 days మంచిగా నానబెడితే ఇట్లా అయిందనమాట. నానబెట్టి వడగట్టినాను. ఇంకా అదంతా ప్రాసెస్ మరీ పెద్దగా వీడియో లాంగ్గా అయిపోతుంది అని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా అయితే ఏం చూపెట్టలేదు మీకు. ఎండిపోయిన ఆకులు నార్మల్గా వాటర్లో వేసి 3 days లేదా 4-5 days నానబెట్టి మంచిగా వాటర్ వడగట్టి, నా దగ్గర ఇట్లాంటి బాటిల్ ఉంది, ఆ బాటిల్లో పోసి అయితే మొత్తము చెట్టు కొమ్మలకి ఆకులకి కూడా మొత్తము స్ప్రే చేస్తున్నాను అన్నమాట. ఎండిపోయిన ఆకులే కాకుండా పచ్చి వేపాకున్నా కూడా మనం అట్లా చేయొచ్చు అన్నమాట. పేస్ట్ లాగా చేసి వాటర్లో నానబెట్టి 3-4 days ఉంచితే ఆ ఆకులో నుంచి వచ్చిన రసం అంతా కూడా ఉంటుంది కదా, అది తీసి దాంట్లోకి మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. సో నా దగ్గర ఎండిపోయిన ఆకులు ఉండే అన్నమాట. సో నేను ఎండిపోయిన ఆకులు నానబెట్టి ఇట్లా చేసినాను అన్నమాట. సో బెస్ట్ ఫంగిసైడ్ ఇదే అనిపించింది. దీనికి ఇట్లా చేస్తే రిజల్ట్ ఉంటుందేమో చూద్దాము అని చెప్పేసి చూసినా కూడా మొత్తం వేళ్ళతో అయితే మొత్తం కాడని అదంతా కూడా రబ్ చేసేస్తున్నాను. అలా రబ్ చేసి స్ప్రే చేస్తే అంతా వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉన్నది అనేది నార్మల్ షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, వేలుతో అయితే మొత్తం రబ్ చేస్తున్నాను నేను. ప్రతి ఆకు తడిచేలాగా అయితే స్ప్రే చేసినాను. అండ్ కొమ్మలనైతే ఇట్లా వేలుతో అయితే రుద్దినాను. కొంచెం ఓపిక చేసుకొని మనం ఇలా ఫంగిసైడ్స్ ఇస్తే మనం చెట్టునైతే చనిపోకుండా కాపాడుకోవచ్చు అని ఒక ప్రయత్నం అన్నమాట నాదైతే. సో చూడాలి మరి ఇంకా ఫంగిసైడ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి. 1 year అయిపోయింది ప్లాంట్ తీసుకొని. ఫస్ట్ టైం ఇలా ఇంతగానం ఫంగస్ అయితే అటాక్ అయ్యింది. ఇంతకుముందు చెట్టు చాలా పూలనిచ్చింది, చాలా బాగా ఫ్లవర్స్ అవుతాయి. చలికాలంలో వింటర్లో చాలా ఫ్లవరింగ్ వస్తుందన్నమాట ఈ చెట్టుకి. మొన్నటి వరకు కూడా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. సడన్గా ఇలా ఫంగస్ అటాక్ అయితే అయ్యింది. సో వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.